అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు పెన్షనర్లకు పండుగ శుభవార్త. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే సుప్రీం కోర్టు సంచలన తీర్పు పెన్షనర్లకు ఆర్థిక భరోసా అదనపు పెన్షన్‌పై స్పష్టత. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్లకు సుప్రీం కోర్టు ఒక సంచలన తీర్పుతో శుభవార్త అందించింది. ముఖ్యంగా 65 ఏళ్ళు, 70 ఏళ్ళు పైబడిన పెన్షనర్లకు అదనపు పెన్షన్ విషయంలో నెలకొన్న గందరగోళాన్ని ఈ తీర్పుతో తెరపడిందని చెప్పొచ్చు. ఎందుకంటే వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి ఈ తీర్పు పెద్ద ఊరటనిచ్చింది. అదనపు పెన్షన్‌పై సుప్రీంకోర్టు స్పష్టత. సుప్రీంకోర్టు వెలువరించిన ఉత్తర్వుల ప్రకారంగా నిర్దిష్ట వయస్సు పూర్తి చేసుకున్న పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అందించాలన్నది తుది నిర్ణయము. వయసు పెరిగే కొద్దీ జీవన వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నందున కనీసం 25% అదనంగా ఇవ్వాలని పెన్షన్ ఇవ్వాలనైతే ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ అదనపు పెన్షన్ కేవలం వ్యక్తిగత పెన్షన్‌కే కాకుండా ఫ్యామిలీ పెన్షన్‌కి కూడా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఇది పెన్షనర్లు మరియు వారి కుటుంబాలకు ఆర్థిక భద్రతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇకపోతే హైకోర్టు పెండింగ్ కేసులపై ఆదేశాలు. ఈ అంశంపై ఇప్పటికే అనేక హైకోర్టులలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని సుప్రీంకోర్టు గుర్తించింది. భవిష్యత్తులో ఫైళ్లు పేరుకుపోకుండా పెన్షనర్ల సమస్యలను వేగంగా పరిష్కరించడానికి ఒక స్వయంచాలిత వ్యవస్థ అవసరమనైతే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆలస్యం వల్ల పెన్షనర్లకు అన్యాయం జరుగుతుందని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్. సింగ్‌లతో కూడినటువంటి ధర్మాసనం స్పష్టం చేసింది. ఇది హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తుంది. పెన్షనర్లకు పెద్ద ఊరట, ప్రభుత్వాలకు బాధ్యత. ఈ తీర్పు వృద్ధాప్యంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న లక్షలాది మంది పెన్షనర్లకు భారీ ఊరటనైతే ఇస్తుంది. సకాలంలో సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, పెన్షనర్ల హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించింది. ప్రభుత్వాలు పెన్షనర్ల పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వారి అవసరాలను గుర్తించి తక్షణమే పరిష్కరించాలని తీర్పు పరోక్షంగా సూచిస్తుంది. సో మొత్తం మీద సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు పెన్షనర్ల జీవనోపాధికి మరింత బలాన్ని ఇస్తుందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. వృద్ధులకు సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి, వారి ఆర్థిక భద్రతకు భరోసా ఇవ్వడానికి ఇది ఒక సానుకూల అడుగు. ఈ తీర్పు అమలుతో పెన్షనర్లు తమ వృద్ధాప్యాన్ని ఆత్మగౌరవంతో గడపడానికి అవకాశం అయితే లభిస్తుంది అని చెప్పవచ్చు.